నిహారిక గారి కమిటీ కుర్రాళ్ళు మూవీ హిట్ అయిందా? హలో ఆల్, వెల్కమ్ టు సినిమా బండిల్. హియర్ ఇస్ నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ కమిటీ కుర్రాళ్ళు, డైరెక్టెడ్ బై యదువంశీ అండ్ ప్రొడ్యూస్డ్ బై నిహారిక కొణిదెల. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే మూవీ అయితే చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూసా అన్న హ్యాపీనెస్ కలిగింది. మూవీ చూస్తున్నంతసేపు కూడా నాకైతే నా చైల్డ్హుడ్ మెమరీసే గుర్తొచ్చాయి. మోస్ట్లీ మీకు కూడా అలాగే గుర్తుకు రావచ్చు. అండ్ మూవీలో చాలా ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఇన్ డెప్త్ రివ్యూలోకి వెళ్లే ముందు ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మూవీ ప్లాట్ విషయానికి వస్తే, ఒకే ఊర్లో 11 మంది ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి కలిసి చదువుకొని కలిసి పెరుగుతారు. కొన్ని అనుకోని సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళల్లో వాళ్ళకి గొడవలు వచ్చి వాళ్ళకి తెలియకుండానే ఒక పెద్ద తప్పు జరుగుతుంది. దాని వల్ల వాళ్ళు విడిపోవాల్సి వస్తుంది. సో ఇంతకీ ఆ తప్పేంటి అండ్ వాళ్ళందరూ మళ్ళీ కలిసారా లేదా అనేదే స్టోరీ. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే నాకైతే ఆ 11 మందిలో 6 మెంబర్స్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ రిమైనింగ్ వాళ్ళు కూడా బాగానే యాక్ట్ చేశారు. అండ్ ఆ 6 మెంబర్స్ లో కూడా నాకైతే ప్రసాద్ బెహ్రా గారి యాక్టింగ్ అయితే చాలా బాగా నచ్చింది. అలాగే చాలా రోజుల తర్వాత సాయి కుమార్ గారు కూడా ఒక మంచి గుర్తుండిపోయే క్యారెక్టర్ లో యాక్ట్ చేశారు. ఓవరాల్ గా అందరి పర్ఫార్మెన్స్ బాగానే అనిపించాయి. కమింగ్ టు ద టెక్నికాలిటీస్ ఆఫ్ ద ఫిల్మ్, ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేసింది అనుదీప్ దేవ్. మూవీలో ఇంకొక మేజర్ హైలైట్ ఏంటంటే సాంగ్స్ అండ్ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనే చెప్పాలి. అండ్ ఈ మూవీకి సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేసింది రాజు ఎదురోల. మూవీలో చాలా షార్ట్స్ చాలా బాగా వచ్చాయి. ఎస్పెషల్లీ చెప్పాలంటే ఆ జాతర సీన్స్ అయితే చాలా బాగా షూట్ చేశారు. కమింగ్ టు ద రైటర్ అండ్ డైరెక్టర్ యదువంశీ, స్టోరీ అయితే చాలా బాగా రాశారు. అండ్ నాకు తెలిసి ఇలాంటి మూవీస్ మళ్ళీ మళ్ళీ రావు. అండ్ డైరెక్షన్ కూడా చాలా బాగా తీశారు. బట్ సెకండ్ హాఫ్ లో ఒక ఎలక్షన్ ట్రాక్ అండ్ దానికి సంబంధించి ఒక సాంగ్ ఉంటుంది, అవి కొంచెం అన్నెసరీ అనిపించాయి. అవి లేకుండా ఉంటే ఇంకా మూవీ అవుట్పుట్ బాగుండేదేమో అన్నట్లు అనిపించింది. ఎందుకంటే అవి ఎగ్జాక్ట్ గా క్లైమాక్స్ ముందు జరుగుతాయి. సో అప్పటి వరకు ఉన్న ఫీల్ ఏదైతే ఉంటుందో కొంచెం డైవర్ట్ అయినట్లు అనిపించింది. బట్ క్లైమాక్స్ కూడా ఒక మంచి ఎమోషనల్ సీన్స్ తో ఎండ్ చేశారు. ఓవరాల్ గా మూవీ అయితే బాగానే అనిపించింది. సో దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. నా రేటింగ్ వచ్చేసి 3/5. మూవీ చూసాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.